హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైనరీ బ్రెయిన్ ల్యాబ్. మనం ప్రీవియస్ వీడియోలో హైబర్నెట్ గురించి నేర్చుకున్నాం కదా. సో ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు ఇంకా ఇంపార్టెంట్ అనోటేషన్స్ గురించి ఈ వీడియోలో అయితే క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లేస్మెంట్ అప్డేట్స్ కోసం, జాబ్ అప్డేట్స్ కోసం, స్ప్రింగ్ బూట్ డాటా సిరీస్ డిఎస్ఏ ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ప్రతి అనోటేషన్స్ సింపుల్ డెఫినేషన్ తోటి ఎందుకు యూజ్ చేస్తాం, చేయకపోతే ఏమవుతుంది, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అండ్ కోడింగ్, విఎస్ కోడ్ సంబంధించిన కోడ్, ఇంటర్వ్యూ క్వశ్చన్, ప్లేస్మెంట్ టిప్స్ ఈ ఛానల్లో మనం క్లారిటీగా అయితే నేర్చుకున్నాం ఈ వీడియోలో. మరి ఒక చిన్న ఛాలెంజ్, ఈ వీడియో పూర్తయ్యే లోపు ఈ 30 అనోటేషన్ లో కనీసం 25 అనోటేషన్స్ మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే స్ప్రింగ్ బూట్ బిగినర్ కన్నా మీ ఒక స్టెప్ ముందుంటారు. సో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూడండి. అయితే ముందుగా అనోటేషన్స్ అంటే అసలు ఏమిటి, జావాలో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, స్ప్రింగ్ బూట్ లో ఇవి లేకపోతే ఏమవుతుంది అనేది తెలుసుకొని తర్వాత ఒక అనోటేషన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో నేర్చుకుందాం. సో మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మన అనోటేషన్ వచ్చేసి సో మనం అనోటేషన్కి వెళ్ళి బైనరీ బ్రెయిన్ ల్యాబ్ ప్రోగ్రామింగ్ ఛానల్ వేర్ కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఏ సింప్లెస్ట్ వే. సో మీరు ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్, మీకు బిగినర్ అయితే దిస్ ఛానల్ ఈ స్పెషల్లీ మేడ్ ఫర్ యూ, వేర్ యూ కెన్ కోడ్, లర్న్, బిల్డ్ అండ్ గ్రో. సో మనం ఫస్ట్ అనోటేషన్ వచ్చేసి మనది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఈ అనోటేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంకా డెఫినేషన్ చూసుకోవచ్చు మీరు. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏ స్పెషల్ అనోటేషన్ దట్ మార్క్స్ ద మెయిన్ క్లాస్ ఆఫ్ ఏ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఇది ఏంటంటే ఈ ఒక్క అనోటేషన్ లేకపోతే మీ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అసలు స్టార్ట్ అవ్వదు. స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలంటే మొదటిగా మీరు అర్థం చేసుకోవాలి అని చేసిన అనోటేషన్ ఏదైనా ఉందంటే అది స్ప్రింగ్ బూట్ మాత్రం, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. మరి దీని డెఫినేషన్ చెప్పాలంటే ఏం చెప్పాలి, ఏ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఈజ్ ఎ స్పెషల్ అనోటేషన్ దట్ మేక్స్ ద మెయిన్ క్లాస్ ఆఫ్ ఎ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఆటో కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది, కాంపోనెంట్ స్కాన్, మనం జావాలో స్కానర్ ఎస్సీ అని ఇస్తాం కదా, అట్లా స్కానింగ్ కి యూజ్ అవుతుంది అండ్ కాన్ఫిగరేషన్ సపోర్ట్ కి అయితే యూజ్ అవుతుంది. అలా వాట్ హ్యాపెన్స్ వితౌట్ ఇట్ అంటే యూ షుడ్ హ్యావ్ మాన్యువల్లీ విత్ రైట్ ఎ లాట్ ఆఫ్ XML కోడ్ రావాల్సి వస్తుంది. స్కానింగ్ పర్పస్ చాలా కాన్ఫిగరేషన్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో దానికోసం జస్ట్ ఒక సింటాక్స్ పెట్టి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనోటేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ మనం చిన్న కోడ్ చూసుకోవచ్చు. స్ప్రింగ్ బూట్ అనోటేషన్ అప్లికేషన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అప్లికేషన్ డాట్ రన్ స్టూడెంట్ యాప్ లో క్లాస్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని రన్ అవుతుంది. సో ఇక్కడ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎందుకంటే ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అంటాం, స్టూడెంట్ యాప్ ఎందుకంటే మెయిన్ క్లాస్ కి లాంచ్ చేస్తే అవుట్పుట్ ఇట్లా వస్తుంది స్టూడెంట్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద 3 అనోటేషన్ గ్రూప్ ఇన్సైడ్ ఏ స్ప్రింగ్ బూట్ అనోటేషన్ అంటే డిఫైన్ గా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగవచ్చు. 3 annotations group inside a Spring Boot application అంటే enable auto configuration, component scan and configuration కోసం యూజ్ అవుతుంది. ఒక చిన్న టిప్ ఏంటంటే ఆల్వేస్ పుట్ యువర్ మెయిన్ అప్లికేషన్ స్టార్ట్ ఇన్ ద రూట్ ప్యాకేజ్ ఓన్లీ, సో ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ స్కాన్ ఆల్ ద ప్యాకేజెస్. అయితే మీరు ఇప్పుడు ఈ ఓవరాల్ గా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనోటేషన్ లో ఎలా యూజ్ అవుతుంది అంటే మనకు ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ కి స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. జావా ప్రోగ్రామ్ లో మెయిన్ మెథడ్ ఎలా ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుందో స్ప్రింగ్ బూట్ లో అనోటేషన్, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనోటేషన్ ఉన్న క్లాస్ మొత్తం అప్లికేషన్ కి ఎంట్రీ పాయింట్. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఒక కాలేజ్ తెలిసే ఒక యూనివర్సిటీ గురించి ఒక కాలేజ్ అనుకోండి, ఆ కాలేజ్ కి ప్రిన్సిపల్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ వచ్చిన తర్వాతనే అన్ని డిపార్ట్మెంట్స్ అనేది వర్క్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్ప్రింగ్ బూట్ లో కూడా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉన్న మెయిన్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాతనే దాంట్లో ఉన్న కంట్రోలర్స్, సర్వీసెస్, రిపోజిటరీస్ అన్ని లోడ్ అవుతాయి. సో ఇది ఎందుకు వాడతామంటే
ఈ అనోటేషన్ ఎందుకు అంటే స్ప్రింగ్ బూట్ లో ఇలా చెప్తున్నాం, ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయి, స్ప్రింగ్ బూట్ ఇది కాంపోనెంట్ వెతుకు, స్ప్రింగ్ బూట్ ఈ కాన్ఫిగరేషన్ నోట్ చేయి, స్ప్రింగ్ బూట్ ఈ అప్లికేషన్ రెడీ చేయి అంటే స్ప్రింగ్ బూట్ కి ఎంట్రీ పాయింట్ అన్నట్టు స్టార్టింగ్ కోసం. సో దీంట్లో కాన్ఫిగరేషన్, కాంపోనెంట్, అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక్కటేసారిగా. ఇది లేకపోతే ఏమైతే ఒక్కసారి అనోటేషన్ తీసేస్తే అనోటేషన్ రన్ కాదు, స్ప్రింగ్ బూట్ కి మెయిన్ క్లాస్ అనేది ఏదో తెలియదు, కంట్రోల్ స్కాన్స్ కావు, కాంపోనెంట్ స్కాన్ కావు, బీన్ రిజిస్టర్స్ కావు, అట్లా మొత్తం డిఫెక్ట్ అవుతుంది. సో ఈ చిన్న పార్ట్తో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టార్ట్ చేసి మనం క్లాస్ అనేది లోడ్ చేస్తాం. జావా ప్రోగ్రామ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అంటూ దీని మీనింగ్. ఓకేనా. ఇప్పుడు వాట్ ఈస్ అనోటేషన్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్సైడ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అంటే ఏమంటారు? స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఇంటర్నల్లీ కంబైన్స్ 3 అనోటేషన్స్. ఏంటంటే కాన్ఫిగరేషన్, ఎనేబుల్ ఆటో కాన్ఫిగరేషన్ అండ్ కంపోనెంట్ స్కాన్. ఈ మూడింటికి మెయిన్ క్లాస్ తోటి అనోటేషన్ కలిసి షార్ట్ కట్ లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని చెప్తాం. సో ఇది మన ఫస్ట్ అనోటేషన్. నెక్స్ట్ సెకండ్ అనోటేషన్ వచ్చేసి ఫస్ట్ కాంపోనెంట్ గురించి నేర్చుకుందాం. సో సెకండ్ అనోటేషన్ వచ్చేసి కాంపోనెంట్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే డెఫినేషన్. It is a generic stereotype annotation indicating that class is a Spring managed component. అంటే ఒక కాంపోనెంట్ అంటే స్ప్రింగ్ కి ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ నువ్వే క్రియేట్ చేయి, మేనేజ్ చేయి. ఇక్కడ చూడండి డెఫినేషన్. ఇట్ టెల్స్ టు స్ప్రింగ్ దట్ ఆటోమేటిక్లీ టు క్రియేట్ అండ్ మేనేజ్ ఆబ్జెక్ట్ దాన్ని బీన్ అంటాం ఆఫ్ దిస్ క్లాస్. ఒక క్లాస్ కి నువ్వే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బీన్ చేసి మెయింటైన్ చేయాలి, దానికి అది కాంపోనెంట్ అని సింటాక్స్ వాడతాం. సో ఇక్కడ చూడండి పబ్లిక్ కాంపోనెంట్ వెల్కమ్ స్టూడెంట్. సో దీనికి ఏం చేస్తుందంటే రిజిస్టర్ స్టూడెంట్ హెల్పర్ ఇన్ ద స్ప్రింగ్ కంటైనర్ ప్రింట్ వెల్కమ్ మెసేజ్ అవుతుంది. స్ప్రింగ్ ఎగ్జాక్ట్లీ 1 ఇన్స్టెంట్ సింగిల్ టర్న్ ఆఫ్ ది క్లాస్, ఒకటే ఆబ్జెక్ట్ ఓవరాల్ గా ఉంది. నేను కాల్డ్ వెల్కమ్ స్టూడెంట్ అని ప్రింట్ అయింది. సో ఒక చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది. కెన్ వి యూజ్ కాంపోనెంట్ ఆన్ ఇంటర్ఫేస్? నో, ఇట్ షుడ్ ఓన్లీ బి యూజ్డ్ ఆన్ great class that can be instant. Fifth thing, component is the parent of a service, repository and controller key record. So ఇదండి కాంపోనెంట్ క్లాస్ కి వాడతాం. ఇది ఆటోమేటిక్లీ క్రియేట్ అండ్ మేనేజ్ ఆబ్జెక్ట్ కి యూజ్ అవుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే మన కాలేజ్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అనుకోండి. ప్రిన్సిపల్ ప్రతిరోజు కొత్త గార్డ్ ని హైర్ చేయడు కదా, ఒక్కసారి ఉంచి అవసరమైన ఉన్నప్పుడు ఉపయోగిస్తాడు. అలాగే స్ప్రింగ్ కూడా ఆబ్జెక్ట్ ఒక్కటేసారి క్రియేట్ చేసి అవసరమైనప్పుడు అదే ఆబ్జెక్ట్ ని ఇస్తుంది. సో ఇలా దీని ద్వారా స్ప్రింగ్ బూట్ బీన్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది లేకుంటే ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ని మనమే న్యూ క్లాస్ న్యూ కీవర్డ్ తోటి క్రియేట్ చేయాలి ప్రతిసారి, హెడ్ ఏక్. సో దానికోసం ఎక్స్ట్రా కాంపోనెంట్ అని పెడితే ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయ్యి మేనేజ్ చేస్తుంది. ఇది హెచ్ఆర్ డెఫినేషన్ గా చెప్పాలంటే ఏం చెప్తాం? సర్వీస్ కాంపోనెంట్, ఇది కాంపోనెంట్ యూజ్ టు రిప్రజెంట్ which tells springs to automatically create and manage the object of this particular class అని చెప్తాం. సో ఇది కాంపోనెంట్. సో నెక్స్ట్ అనోటేషన్ ఉన్నది సర్వీస్ ఎందుకు యూజ్ అవుతుంది? డెఫినేషన్ చూడండి. A specialization of a component used to specifically for the business logic layer. అంటే it clearly identifies class that perform on business operation and calculation కోసం యూజ్ అవుతుంది. అంటే you should use hashtag component but service makes the code to easier read and separate layer. ఎగ్జాంపుల్ ఒక చిన్న డెఫినేషన్ తో చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ ఇది తెలుగు ఎక్స్ప్లెనేషన్ కాబట్టి బిజినెస్ లాజిక్ మొత్తం ఉండే క్లాస్ పైన హ్యాష్ ట్యాగ్ సర్వీస్ పెడతాం. బిజినెస్ లాజిక్ అంటే ఏంటి? సర్వీస్ దేనికి యూజ్ అవుతుంది? ఇట్ యూజ్ టు రిప్రజెంట్ ద బిజినెస్ లాజిక్ లేయర్. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్ ఉంది, 40 కంటే ఎక్కువ మార్క్స్ అయితే పాస్ అని మన కండిషన్, లేకపోతే ఫెయిల్. ఈ లాజిక్ అంతా సర్వీస్ లో ఉంటుంది. ఓకేనా, పైన సర్వీస్ క్లాస్ లో ఉంటుంది. సో బిజినెస్ లాజిక్ సపరేట్ చేయడానికి వితౌట్ ఇట్ కోడ్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. సో బిజినెస్ ఇక్కడ చూడండి స్ట్రింగ్ క్యాలిక్యులేటర్ మార్క్స్. సో ఇట్లాంటి లాజిక్ కోసం ఇక్కడ సర్వీస్ పెడితే ఆటోమేటిక్ గా స్ప్రింగ్ కి ఇది బిజినెస్ లాజిక్ క్లాస్ అని అర్థమై కోర్ లాజిక్ ఆఫ్ పాసింగ్ లేదా ఫెయిలింగ్ అనే స్టూడెంట్స్ కి ప్రింట్ అవుతుంది. సో
టెర్నరీ ఆపరేటర్ లెక్క. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపోనెంట్ అండ్ సర్వీస్ అని అడిగితే, కాంపోనెంట్ ఏం చేస్తుంది మనం ఫంక్షనల్లీ, కాంపోనెంట్ అంటే రెండు బీన్స్ క్రియేట్ చేస్తాయి, కానీ సర్వీస్ బిజినెస్ లాజిక్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాంపోనెంట్ ఏం చేస్తుంది, జస్ట్ మన లాజిక్ ఏది ఒక క్లాస్ కి సంబంధించిన లాజిక్ తోటి క్లాస్ పర్టికులర్ ఆ క్లాస్ కి డెఫినేషన్ అవుతుంది, ఇది పర్టికులర్ సర్వీస్ కి బిజినెస్ లాజిక్ పర్పస్ యూజ్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నాకు తెలుసు వీడియో ఎక్కడ చూస్తున్నారు. నెక్స్ట్ అనోటేషన్ వచ్చేసి రిపోజిటరీ. ఓకే, రిపోజిటరీ అంటే డెఫినేషన్ చూద్దాం. రిపోజిటరీ రిప్రజెంట్స్ ద డేటా యాక్సెస్ లేయర్. దీని ఏమంటాం, స్పెషలైజేషన్ ఆఫ్ ఎ కాంపోనెంట్ యూజ్డ్ టు డేటా యాక్సెప్ట్ object DA data access object classes. Why do you use it? Tells Spring the class connect to the database. It also translate SQL exceptions into a Spring exceptions. So మనం ఇక్కడ you don't have to write catch, handle, try, catch, or space block or like SQL exception. Manually everywhere it automatically represent repository class వాడతాం. Suppose student name find by name student name list లో find చేయాలంటే రిపోజిటరీలో ఆ రిపోజిటరీ అని పెడితే ఆ రిపోజిటరీలో ఉన్న స్టూడెంట్స్ కి అన్ని డేటా యాక్సెస్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే జేపీ ఆపరేషన్, స్ప్రెడ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్టూడెంట్ ఇప్పుడు సపోజ్ డేటాబేస్ తో మాట్లాడే క్లాస్ పై అంటే ఇది మనం ఇక్కడ యూజ్ చేస్తామంటే, ఇది మనం ఎప్పుడైతే మన ఒక క్లాసు డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఆ క్లాస్ ముందు రిపోజిటరీ అనేది యూజ్ చేస్తాం. లైక్ రియల్ స్టూడెంట్స్ డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, ఫైండ్ చేయడానికి ఇవన్నీ రిపోజిటరీ పనితో చేస్తాం కదా. సో డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం కదా. సో డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ క్లాస్ ఈ అనోటేషన్ అనేది వాడాలి, రిపోజిటరీ అనోటేషన్ అనేది వాడాలి. ఇది ఏం చేస్తుందంటే SQL ఎక్సెప్షన్ ని మాన్యువల్ గా హ్యాండిల్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అనోటేషన్ వచ్చేసి స్టూడెంట్ కంట్రోలర్. కంట్రోలర్ అనోటేషన్ ఏం చేస్తుంది, యూజ్ టు మార్క్ ఏ క్లాస్. సో స్ప్రింగ్ MVC కంట్రోలర్ దట్ హ్యాండిల్స్ వెబ్ రిక్వెస్ట్స్ అండ్ రిటర్న్ HTML పేజ్. వెబ్ రిక్వెస్ట్ మనము HTML డిజైన్, UI పేజ్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఆ క్లాస్ కి ముందు కంట్రోలర్ క్లాస్ యూజ్ చేస్తాము. సో ఇది ఏం చెప్తుంది, టెల్ స్ప్రింగ్ మ్యాపింగ్ ఇన్కమింగ్ HTTP రిక్వెస్ట్ మెథడ్స్ టు డిస్ప్లే ఆన్ UI పేజెస్ కోసం. సపోజ్ ఇక్కడ కంట్రోల్ ఉంది, గెట్ మ్యాపింగ్ స్టూడెంట్ లిస్ట్. ఈ స్టూడెంట్ లిస్ట్ మనకు వెబ్ పేజ్, సపోజ్ వెబ్ పేజ్ లో రావాలంటే, HTML ఫార్మాట్ లో రావాలంటే అప్పుడు అయితే కంట్రోలర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. గెట్ మ్యాపింగ్ అంటే స్టూడెంట్స్ డీటెయిల్ ఫెచ్ అవడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రన్ చేసి మన ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఒకసారి హలో వరల్డ్ వెల్కమ్ టు బైనరీ బ్రెయిన్ ల్యాబ్ అని మనం లోకల్ హోస్ట్ 8080 టైప్ చేసి చూసాం కదా. మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది కంట్రోలర్ అండ్ గెట్ మ్యాపింగ్ అక్కడ మనం ఎందుకు యూజ్ చేస్తాము. సో ఇది వెబ్ పేజెస్ చూపించడానికి యూజ్ చేస్తాము. రెండవ వెబ్ పేజ్ షోయింగ్ ద స్టూడెంట్ లిస్ట్ ఇన్ ద బ్రౌజర్. ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటిదంటే, కెన్ కంట్రోలర్ రిటర్న్ JSON డేటా? ఎస్, బట్ యూ హ్యావ్ యాడ్ రెస్పాన్స్ బాడీ టు ద మెథడ్. సో ఈ అనోటేషన్ యూజ్ చేస్తే అది. సో నెక్స్ట్ అనోటేషన్ ఈజ్ రెస్ట్ కంట్రోలర్. రెస్ట్ కంట్రోలర్ ఏంటంటే డెఫినేషన్ చూద్దాం. ఏ కన్వీనియన్స్ అనోటేషన్ దట్ కంబైన్స్ కంట్రోల్ అండ్ రెస్పాన్స్ బాడీ. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాం, రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ దట్ రిటర్న్ డేటా లైక్ JSON. ఇంతకుముందు HTML కాకుండా JSON ఫార్మాట్ లో రావడానికి మనం ఈ రెస్ట్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ డెఫినేషన్, బట్ అవుట్పుట్ వచ్చే ఫార్మాట్ పేరే ఉంటుంది. సో ఇది సింపుల్. సో JSON ఫార్మాట్ లో రావడానికి, HTML ఫార్మాట్ లో రావడానికి అయితే మనం ఏం యూజ్ చేస్తాం, కంట్రోలర్. రెస్ట్ కంట్రోలర్ అంటే JSON ఫార్మాట్ లో డేటా రావడానికి. సో మీరు కామెంట్ చేయండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ కంట్రోలర్ అండ్ కంట్రోలర్. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి ఆటోవైడ్. యూజ్ ఇట్ టు ఇంజెక్ట్ డిపెండెన్సీస్ ఆబ్జెక్ట్ ఆటోమేటికల్లీ ఇంటూ ఏ క్లాస్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం, ఇట్ టెల్స్ స్ప్రింగ్ టు ఫైండ్ మ్యాచింగ్ బీన్. ఏ ఆబ్జెక్ట్ కి ఆటోవైడ్ అనేది ఆబ్జెక్ట్ ఇంటరాక్ట్ అవడానికి యూజ్ అవుతుంది. కంటెస్ట్ అండ్ సప్లైడ్ హియర్.
you would get null pointer exception because the object would be not initialized. సో ఆటోవైడ్ ఆటోమేటిక్లీ ఇంజెక్ట్స్ ద రిక్వైర్డ్ డిపెండెన్సీ. మనకు ఇప్పుడు ఎస్క్యూఎల్ ఆడదాము, ఆటోమేటిక్గా ఈ పాక్స్ ఎంఎల్ కోడ్లో డిపెండెన్సీస్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వడానికి ఇది వాడతాము. ఆబ్జెక్ట్ని మాన్యువల్గా క్రియేట్ చేయకుండా స్ప్రింగ్ బూట్ ఆటోమేటిక్గా చేస్తుంది. సో ఎందుకంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ కోసం అవుతాం. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కావకుండా ఆటోమేటిక్గా స్ప్రింగ్ ఇంజెక్ట్ రిపోజిటరీ ఆబ్జెక్ట్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వడానికి ఈ రిపోజిటరీ వద్ద వాడతాం. So it's field injection using auto-while code and no constructor injection is considered better than testing and safe. So next annotation వచ్చేసి qualifier. Okay, qualifier space which beans should be inject when multiple beans exist. ఒకవేళ రెండు బీన్స్ కంటే రెండు బీన్స్ ఉంటే ఏ బీన్ కావాలో స్పెసిఫై చేస్తుంది. రెండు ఆబ్జెక్ట్ మోర్ దెన్ 3-4 ఆబ్జెక్ట్స్ క్లాస్ ఉంటే ఏది మనకి ఏది మల్టిపుల్ బీన్స్ కాకుండా వచ్చేసి ఎక్కువ దాంతో వర్క్ చేయాలంటే ఏది వర్క్ చేయాలో పర్టికులర్ దాన్ని క్వాలిఫై చేసేది క్వాలిఫైయర్ అనోటేషన్ అని వాడుతుంది. ఇది రిసాల్వ్స్ అంబిగ్యూటీ. ఇఫ్ స్ప్రింగ్ ఫైండ్స్ 2 బీన్స్ ఆఫ్ ద సేమ్ ఇంటర్ఫేస్ ఇట్ డజంట్ నో విచ్ వన్ టు పిక్. అంతే కదా. సో మనం ఏం చేస్తాం, వాట్ హ్యాపెన్స్, స్ప్రింగ్ బూట్ విల్ త్రో ఏ నల్ పాయింటర్ డెఫినేషన్ ఎక్సెప్షన్ అండ్ క్రాష్ ఆన్ స్టార్ట్. సో ఆటో వైడ్ యూజ్ చేసి క్వాలిఫైయర్ లో బీన్ నేమ్ ఇస్తే పర్టికులర్ ఆ బీన్ కి వెళ్ళి స్పెసిఫిక్ మెసేజ్ సెండ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక రెండు అనోటేషన్స్ ఉన్నాయి, ఒకటి ఈమెయిల్ మెసేజ్ ఉంది, ఒకటి ఎస్ఎంఎస్ మెసేజ్ ఉంది, రెండు ఉన్నాయి. మనకు ఈమెయిల్ కావాలి, అప్పుడు ఏం చేస్తాం, క్వాలిఫైయర్ అని పెట్టి ఈ క్వాలిఫైయర్ ఈమెయిల్ సెంటర్ అని చేస్తాం. ఓకేనా. అలా ఏది మోర్ దెన్ రెండు ఉంటే ఒక్కదానికి మనం యూజ్ చేయాలనుకుంటే దాన్ని క్వాలిఫైయర్ చేసేదే క్వాలిఫైయర్ అనోటేషన్. సో నెక్స్ట్ అనోటేషన్ వచ్చేసి ప్రైమరీ. ప్రైమరీ అనోటేషన్ అంటే డెఫినేషన్. ప్రైమరీ అనోటేషన్ మీన్స్ ద డిఫాల్ట్ చాయిస్. ఒక ఆబ్జెక్ట్ ని డిఫాల్ట్ చాయిస్ గా యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. when multiple bins of the same type exists అంటే default. It solves same problem as qualifier but by getting a default globally rather than specifying it inject point. సో క్వాలిఫైర్ లో మనం బ్రాకెట్ లో పెట్టి ఏ బిన్ కావాలో అక్కడ టైప్ చేస్తున్నాం, కానీ ఇక్కడ డిఫాల్ట్ గా యూజ్ చేయడానికి యూజ్ చేస్తుంది. స్ప్రింగ్ విల్ త్రో అండ్ ఎక్సెప్షన్ అన్లెస్ యూజ్ క్వాలిఫైర్ ఎవెన్. సో ఇక్కడ మీరు డెఫినేషన్ చూసుకోవచ్చు. మనకు ఎగ్జాంపుల్ ఈమెయిల్ సెండర్ ఉంది, సేమ్ సెండర్ ఎస్ఎంఎస్ సెండర్, రెండు మెసేజెస్ ఉంది. సో ఈమెయిల్ సెంటర్ పై మనం జస్ట్ ఇక్కడ ప్రైమరీ అని ఈమెయిల్ సెంటర్ ఉంది, ఇక్కడ ఎస్ఎంఎస్ ఉంది కదా. సో దీనిపైన జస్ట్ మనం ప్రైమరీ యూజ్ చేస్తే డిఫాల్ట్ గా ప్రతిసారి స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుంది, దీనికి మెసేజ్ పంపిస్తుంది, ప్రతిసారి ఈమెయిల్ సెంటర్ యూజ్ అవుతుంది. సో ప్రైమరీ కాంపోనెంట్ కి అని పెడితే ఎవ్రీ టైం డిఫాల్ట్ గా ఒకటే సెంటర్ ని యూజ్ చేసేదానికి పెడతాం. మల్టిపుల్ ఉన్నప్పుడు ప్రైమరీకి పెడితే ఆటోమేటిక్ గా స్ప్రింగ్ బూట్ దాన్ని చూస్ చేసుకొని మెసేజ్ పంపిస్తుంది. సో దానికోసం మనం ఇక్కడ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ యూస్ బోత్ ప్రైమరీ అండ్ క్వాలిఫైర్ అని పెడితే as per qualifier wins because it more specify and override a primary default. It is very important interview question. So 10th bean వచ్చేది bean. 10th definition notation వచ్చేసి bean. bean ఏం చేస్తుంది, bean explicitly creates and register an object in the spring container. అంటే ఈ మెథడ్ లెవెల్ అనోటేషన్ యూజ్ టు ఎక్స్ప్లెయిన్ డిక్లేర్ బీన్ టు మేనేజ్ స్ప్రింగ్. ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే మనకి ఇక్కడ పబ్లిక్ రెస్ట్ టెంప్లెట్ అని ఉంది. స్ప్రింగ్ బూట్ రెస్ట్ టెంప్లెట్స్ బీన్ రెడీ చేస్తుంది. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే థర్డ్ పార్టీ క్లాసెస్ కి కాంపోనెంట్ పెట్టలేం కదా. యూ కెనాట్ ఇంజెక్ట్ థర్డ్ పార్టీ క్లాసెస్ లైక్ రెస్ట్ టెంప్లెట్ ఆర్ ఆబ్జెక్ట్ ఓవర్ మ్యాపింగ్ అట్లాంటివి చేయకుండా వాటిని చేయకుండా యూజ్ మాన్యువల్లీ థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఇంటూ మన స్ప్రింగ్ బూట్ లో యాడ్ చేసుకుని సోర్స్ కోడ్ కి డెఫినేషన్ గా యూజ్ అవుతుంది. సో మనమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్ప్రింగ్ కి రిజిస్టర్ చేయడానికి #bean అనేది వాడతాం. ఓకే. కాన్ఫిగరేషన్ చేసి క్లాస్ దట్ కంటైన్స్ bean మెథడ్. bean tell us spring take the object written by this method and manage it. Okay. Where must #bean annotation be placed inside a configuration class or sometimes component class లో యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అనోటేషన్ వచ్చేసి కాన్ఫిగరేషన్. సో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనోటేషన్ ఏంటంటే
కాన్ఫిగరేషన్ ఏం చేస్తుంది? డెఫినేషన్ చెప్పాలంటే కాన్ఫిగరేషన్ మార్క్స్ ఏ క్లాస్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎ బీన్ డెఫినేషన్ ఫర్ ద స్ప్రింగ్ కంటెంట్. అంటే ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ క్లాస్ సోర్స్ ఫర్ ద బీన్ డెఫినేషన్ అప్లికేషన్ కంటెక్స్ట్. ఎందుకు యూజ్ చేస్తాం? యూజ్ టు ఆర్గనైజ్ యూజర్ మాన్యువల్ బీన్ డిక్లరేషన్ ఇన్ సెట్టింగ్ dedicated life. Spring won't access the bean methods properly, leading to missing beans. అర్థం కాలేదా? చిన్న ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకోండి. ఇప్పుడు స్ప్రింగ్ కి ఏ ఆబ్జెక్ట్ అంటే బీన్ క్రియేట్ చేయాలో చెప్పే కాన్ఫిగరేషన్ క్లాస్ 5 కాన్ఫిగరేషన్ అని పెడితే ఆ క్లాస్ కి లేదా ఆ ఆబ్జెక్ట్ ఆ మెథడ్ కి ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ కాన్ఫిగరేషన్ అని ఏ క్లాస్ ఉంది? సెక్యూరిటీ కాన్ఫిగ్ అని ఉంది. సో ఈ సెక్యూరిటీ కాన్ఫిగ్ కి బీన్ క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ దీనికి క్రియేట్ అవుతుందని అర్థం. సో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇంటికి కన్స్ట్రక్షన్ కి బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, ఆ బ్లూ ప్రింట్ లో కిచెన్ ఎక్కడ, హాల్ ఎక్కడ అని ఉంటాయి. అలాగే కాన్ఫిగరేషన్ క్లాస్ లో ఏ బీన్ క్రియేట్ చేయాలో ఉంటుంది. సో దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో కాన్ఫిగరేషన్ క్లాస్ అంటే అక్కడ కాన్ఫిగరేషన్ పెడితే సో ఆబ్జెక్ట్ అనేది దానికి క్రియేట్ చేస్తుంది. సో మాన్యువల్ బీన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. వితౌట్ ఇట్ అంటే బీన్ మేడ్ ప్రాసెస్ కావు. దిస్ కాన్ఫిగరేషన్ ఇస్ టైప్ ఆఫ్ ఎ కాంపోనెంట్ అంటే ఎస్ అని చెప్తాను. ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్ ఏం చేస్తుంది? ఐడెంటిఫైస్ this class as a config file. Suppose password enukodante external file ఇలా యూజ్ అవుతుంది. ఓకే, కాన్ఫిగరేషన్ ఉంది. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు బ్లూ ప్రింట్ లాగా ఏది ఎక్కడ క్రియేట్ చేయాలో చెప్తుంది క్లాస్. సో our next type annotation is component scan. కాంపోనెంట్ స్కాన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ టెల్ స్ప్రింగ్ వేర్ టు లుక్ ఫర్ స్ప్రింగ్ కాంపోనెంట్స్ హ్యాష్ట్యాగ్ కాంపోనెంట్ సర్వీస్. అలాంటి స్ప్రింగ్ కి కావాల్సిన ప్యాకేజెస్ లేదా వెతకాల్సిన బీన్స్ ఎక్కడ రిజిస్టర్ చేయాలి అలాంటివి స్కానింగ్ కోసం కాంపోనెంట్ స్కాన్ ఆడతాం. స్ప్రింగ్ will only can package where Spring Boot application is located. ఎగ్జాంపుల్, ఇప్పుడు స్ప్రింగ్ కి ఈ ప్యాకేజ్ లో ఉన్న కాంపోనెంట్స్ ని వెతుకు అని చెప్పేది కాంపోనెంట్ స్కాన్. ఓకేనా? స్ప్రింగ్ ఒక ప్యాకేజ్ నేమ్ డిఫైన్ చేసి ఈ ప్యాకేజ్ లో ఉన్న కాంపోనెంట్స్ ని వెతుకు అని చెప్పేది కాంపోనెంట్ స్కాన్. దాన్ని ఎక్కడ స్కాన్ చేయాలో కాంపోనెంట్స్ చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, దానిపైన జస్ట్ ఒక కాంపోనెంట్ స్కాన్ అని చెప్తే అది ఆ కాంపోనెంట్ స్కాన్ వెతుకుతుంది. ఎప్పుడు సపోజ్ ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు, ప్రిన్సిపల్ ఏం చెప్తారు? క్లాస్ రూమ్స్ మాత్రమే చెక్ చేయండి అంటే అప్పుడు ఒక స్టాఫ్ మెంబర్ వెళ్ళి ఆ క్లాస్ రూమ్ అప్పుడు స్టాఫ్ అక్కడికి వెళ్తారు. అలాగే స్ప్రింగ్ అక్కడ క్లాస్ ఓన్లీ క్లాస్ కే చెక్ చేస్తుంది, ఆ ఒక క్లాస్ రూమ్ కే చెక్ చేస్తుంది. అంటే అలాగే స్ప్రింగ్ కూడా చెప్పిన ప్యాకేజెస్ మాత్రమే స్కాన్ చేసేదే కాంపోనెంట్ స్కాన్. బీన్ సెర్చ్ చేయడానికి ఎక్కువ యూస్ అవుతాం. ఓకే, సో దీని కోడింగ్ వచ్చేసి చిన్న దానికో మనం స్టూడెంట్ యాప్ లో ఉంది. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది సెర్చ్ కావాలంటే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ కి అక్కడ యూజ్ చేస్తాం టు యూజ్ చిన్న ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్ గా డిఫాల్ట్ స్కానింగ్ ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్. Do we normally need to use component scan in Spring Boot? No. Spring Boot application includes automatically for the current and child packages. ఆల్రెడీ ఫస్ట్ అనోటేషన్ లోనే నేర్చుకున్నాం. ఆటోమేటిక్ గా లోపల ఉంటుంది పర్టికులర్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇప్పుడు ఓన్లీ యూజ్ విచ్ ఇంపోర్టింగ్ బిన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. రూట్ ప్యాకేజెస్ వేరే ఉంటే అప్పుడే మాత్రం యూజ్ చేయాలి. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి అనోటేషన్ వచ్చేసి రిక్వెస్ట్ మ్యాపింగ్. అంటే మనం అప్పుడు మ్యాపింగ్ గురించి నేర్చుకున్నాం కదా, గెట్ మ్యాపింగ్ అని ఇంతకుముందు ప్రీవియస్ కోడ్ లో కూడా నేర్చుకున్నాం. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మ్యాప్ HTTP రిక్వెస్ట్ గెట్ పోస్ట్ చేయడానికి స్పెసిఫిక్ కంట్రోలర్ యూజ్ అవుతుంది. ఇది యాక్ట్ యాజ్ ప్రైమరీ క్లాస్ లెవెల్ టు డిఫైన్ ద బేస్ URL పాత్ టు ఆల్ మెథడ్ ఇన్సైడ్ ఏ కంట్రోల్. అంటే డెఫినేషన్ చెప్పాలంటే రిక్వెస్ట్ మ్యాపింగ్ హెల్ప్స్ HTTP రిక్వెస్ట్ టు కంట్రోల్ మెథడ్స్.
యూఆర్ఎల్ ని మెథడ్ తో కనెక్ట్ చేస్తుంది. సపోజ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే మన ఇంటి అడ్రస్ హౌస్ నెంబర్ 100 ఉందనుకో అని ఉంటే కొరియర్ అక్కడే వస్తుంది కదా. అలాగే స్టూడెంట్స్ అంటే రిక్వెస్ట్ ఆ మెథడే వస్తుంది. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ మనం పాత్ డిఫైన్ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ లోకల్ హోస్ట్ లో వెళ్ళి హ్యాష్ ట్యాగ్ పాత్, ఆ పాత్ డిఫైన్ చేస్తే అబౌట్ మనం ఇట్లా చెప్పాలంటే హెచ్టిటిపిలో అబౌట్ సెక్షన్ ఉంటుంది, కెరియర్ సెక్షన్, కెరియర్ పేజ్ సెక్షన్ ఉంటుంది, కింద ఫూటర్ పేజ్ ఉంటుంది, సో హోమ్, టాస్క్ బార్ అట్లా న్యా బార్ లెక్క క్రియేట్ చేసుకోవడానికి ఆ పాత్కి వెళ్ళడానికి స్టూడెంట్ డీటెయిల్స్, అబౌట్, ప్లేస్మెంట్స్, కెరియర్ పేజ్ ఎలా ఉంటాయి కదా. సో ఆ పాత్ ఎంచుకోవడానికి రిక్వెస్ట్ పాత్ అని వాడతాం. ఈ పాత్ ప్లేస్ లో మనం ఏ కీవర్డ్ వస్తే అబౌట్ అయితే అబౌట్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ అట్లా ఏదైనా యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీని సింటాక్స్ వచ్చేసి ఇక్కడ. సో ఈ డిఫైన్స్ పర్టికులర్ పాత్ కి యూజ్ చేయడానికి మనం రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది వాడతాం. సో క్యాన్ రిక్వెస్ట్ మ్యాపింగ్ హ్యాండిల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ మెథడ్ గెట్ పోస్ట్ పుట్? ఎస్, బట్ డిఫాల్ట్ మెథడ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ మెథడ్ గెట్ పోస్ట్ అనేది ఇప్పుడు యూజ్ అవుతుంది అని చెప్తాం. సో అన్ని ట్రిగర్స్ రావాలంటే గెట్ ఆల్ అని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ వచ్చేసి గెట్ మ్యాపింగ్. సో మీకు ఈ డెఫినేషన్ గెట్ మ్యాపింగ్ గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి ఏటీఎం లో బ్యాలెన్స్ చెక్ చేయడానికి వెళ్తాం. అప్పుడు డబ్బు తీసుకోవడం కాదు, చూడటం మాత్రమే. బ్యాలెన్స్ చెక్ చేయడానికి వెళ్తే మనం జస్ట్ డబ్బు ఏం చేస్తాం, డబ్బు తీసుకోకుండా చెక్ చేస్తాం. అలాగే గెట్ కూడా అలాగే, రీడ్ మాత్రమే, జస్ట్ పాత్ ని ఓవర్ రైట్ చేయలేము, జస్ట్ చూస్తాం. సో ఈ షార్ట్ కట్ రిక్వెస్ట్ మ్యాపింగ్ మెథడ్ ఈజ్ రిక్వెస్ట్ మెథడ్ డాట్ గెట్. గెట్ ఎందుకు యూజ్ చేస్తాం, జస్ట్ మనం చూడడానికే కదా. సో విజువలైజేషన్ కోసం యూజర్ ఎస్పెషల్లీ టు ఫెచ్ డేటా ఫ్రమ్ ద సర్వర్. సో ఆ పర్టికులర్ క్లాస్ నుంచి మనం కొన్ని డేటాస్ మనకి చూడాలి, మనం రీడ్ చేయాలి, వాటిని అనలైజ్ చేయాలి. నెక్స్ట్ దేని మీద డిపెండ్ అవుతుంది, అసలు ఎట్లాంటి డేటా ఇది ఎక్స్ట్రాక్ట్ పోతుంది, ఏ పాత్రలోకి పోతుంది, ఆ డేటాని చూడడానికి గెట్ మ్యాపింగ్ అని వాడతాం. సపోజ్ ఒక క్లాస్ నుండి ఇక్కడ మీరు స్టూడెంట్ డేటాని చూడాలంటే స్టూడెంట్ డేటా రిట్రీవ్ చేసుకుని మనకు జస్ట్ మనం దాన్ని ఎడిట్ చేయలేము, ఇక జస్ట్ చూస్తాం. ఏటీఎం దగ్గరికి వెళ్ళి బ్యాలెన్స్ 2000 10,000 అన్న చేయొచ్చా, చేయలేము కదా, జస్ట్ చూస్తాం. సో అట్లా స్టూడెంట్ డేటా రిట్రీవ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో లిస్ట్ ఫర్ గెట్ స్టూడెంట్స్. సో ఇట్ సెండ్స్ స్ట్రింగ్ బ్యాక్ టు ద క్లయింట్, స్ట్రింగ్ ఫార్మ్ ఆఫ్ డేటా చూపిస్తుంది. Should get method can change data into database? No, get method cannot change database. It's it should only for it. Compulsory ga just read data. It must be independent. So next important class, post mapping. HTTP map HTTP post request to handle method. Why do we use టు సెండ్ డేటా? ఇక్కడ రిట్రీవ్ చేయడానికి, ఇక్కడ యాడింగ్, జస్ట్ యాడ్ న్యూ డేటా యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక పాత్లో కొత్త డేటా సేవ్ చేయాలి, బ్యాంక్ లో కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తాం, కొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడానికి మనం జస్ట్ పోస్ట్ మ్యాపింగ్ అంటే ఆ క్లాస్ ముందు పోస్ట్ మ్యాపింగ్ అని పెడితే డేటా అనేది ఆ డేటాకి ఇన్సర్ట్ చేస్తాం. సో ఇన్సర్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. హెచ్టిటిపి రిక్వెస్ట్ ఫర్ క్రియేటింగ్ సర్వర్స్. ఓకేనా, ఒక స్టూడెంట్ రాహుల్ అని క్రియేట్ చేసి లోపల పుష్ చేసినాం. So what is the difference between post and put? Post is for creating new resource. Put is for updating existing resource. So next మనం దాని గురించి నేర్చుకుంటున్నాం. Put mapping. Put mapping ఎందుకంటే HTTP put request to handle. సో ఉన్న డేటాని అప్డేట్ చేయడానికి రిక్వెస్ట్. ఇప్పుడు నీకు మ్యాథ్స్ లో 100 మార్క్స్ వచ్చాయి, సో సెకండ్ సెమిస్టర్ కి 96 వచ్చింది. సో దాన్ని అప్డేట్ చేయడానికి, స్టూడెంట్ డీటెయిల్స్ ఏదైనా అప్డేట్ చేయడానికి, మొబైల్ నెంబర్ చేంజ్ చేసిన, మొబైల్ మోడల్ చేంజ్ చేస్తే అలా ఆ చేంజ్ చేసే ముందు పైన రెస్ట్ కంట్రోల్ పెట్టి ఆ మెథడ్ ముందు వచ్చేసి క్లాస్ కి ఇక్కడ కోడ్ చూసుకోవచ్చు. రెస్ట్ కంట్రోల్ పెట్టి ఆ పబ్లిక్ క్లాస్ స్ట్రింగ్ అప్డేట్ స్టూడెంట్ ముందు జస్ట్ పుట్ మ్యాపింగ్ పెట్టి ఐడి ఏంటిదో ప్రైమరీ కీలో ఐడిని అప్డేట్ చేస్తుంది. సో ఇది స్కూల్లో రిజిస్టర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కూల్ రిజిస్టర్ స్టూడెంట్ అడ్రస్ చేంజ్ చేయాలి, కొత్త స్టూడెంట్ అడ్రస్ చేంజ్ చేయాలి. సో కొత్త స్టూడెంట్ కాదు, పాత స్టూడెంట్ ఉన్న డేటాని మనం ఎగ్జిస్టెడ్ డేటాని అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీనికి ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం.
థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ ఎగ్జిక్యూటింగ్ ద సేమ్ ఫుడ్ క్లాస్ రిక్వెస్ట్ మల్టిపుల్ టైమ్స్ ఎస్పెషల్లీ డన్ వన్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ డిలీట్. డిలీట్ మ్యాపింగ్ ఎందుకు? డిలీట్ మ్యాపింగ్ రిమూవ్ ఏ రిసోర్స్. మ్యాప్ డిలీట్ రిక్వెస్ట్ టు హ్యాండిల్ ఏ మెథడ్. వై డూ వీ యూజ్ ఇట్ అంటే యూజ్ ఇట్ టు స్పెసిఫికల్లీ టు డిలీట్ ఏ రిసోర్స్ ఫ్రమ్ ద సర్వర్ లేదా డేటాబేస్ నుంచి ఏదైనా డిలీట్ చేయడానికి మనం ఇది రికార్డ్ వాడతాం. సపోజ్ మనం కాలేజీలో లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలో మెంబర్షిప్ ఉంటుంది, మెంబర్షిప్ క్యాన్సిల్ చేసే ముందు రికార్డు మనకి డిలీట్ అవ్వాలి. సో అలా డిలీట్ చేసే ముందు పైన కంట్రోలర్ అని యూజ్ చేసి ఆ క్లాస్ ముందు డిలీట్ మ్యాపింగ్ పెట్టి జస్ట్ మనం ఐడి పాస్ చేస్తే అది డిలీట్ అవుతుంది. సో డిలీట్ మ్యాపింగ్ అని యూజ్ చేస్తాం. దీనికి పెద్ద రావాల్సిన కోడ్ రాయాలంటే ఇట్ ఈస్ కాంప్లెక్స్. సో జస్ట్ డిలీట్ మ్యాపింగ్ అని ఐడి పాస్ చేస్తే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. Should delete request that contains a request body? Usually no. The typically just need an ID in the URL path లో ID ఇస్తే సరిపోతుంది. సో ద సాఫ్ట్ డిలీట్ చేంజింగ్ స్టేటస్ ఇన్యాక్టివ్ ఉన్నట్టు డేటాబేస్ నుంచి. సో నెక్స్ట్ పాత్ వేరియబుల్. పాత్ వేరియబుల్ అంటే ఎక్స్ట్రాక్ట్ వాల్యూ ఫ్రమ్ ద యూఆర్ఎల్ పాత్. ఒక యూఆర్ఎల్ నుంచి కొంత డేటా మనకి కావాలి అంటే ఆ యూఆర్ఎల్ని మనం పాత్ వేరియబుల్లో ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తే అందులో ఉన్న డేటాని మనం తీసుకోవడానికి మనకు పాత్ వేరియబుల్ అనే అనోటేషన్ యూజ్ అవుతుంది. సో యూజ్ ఇట్ టు పాస్ మ్యాండేటరీ ఐడెంటిఫైర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యూఆర్ఎల్ పాత్. ఓకేనా? స్టూడెంట్ 5 ఉంది, ఫిఫ్త్ స్టూడెంట్కి డీటెయిల్స్ ఐడి నెంబర్ 5 ఉంది, ఐడి 5 ఉన్న స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని మనకు కావాలంటే జస్ట్ ఇట్లా రాయాలి. యూ కాంట్ క్రియేట్ డైనమిక్ రెస్ట్ఫుల్ యూఆర్ఎల్స్ క్రియేట్ చేసి డైరెక్ట్ పిలవలేము. సో పబ్లిక్ స్ట్రింగ్ గెట్ పాత్ వేరియబుల్ టైప్ వేరియబుల్ చేస్తే ఇది గెట్ మ్యాపింగ్. అక్కడ కంట్రోల్ ఒక క్లాస్ ముందు పై రోల్ నెంబర్ పెట్టి ఇంటూ రోల్ నెంబర్ పాస్ చేస్తే ఆ రోల్ నెంబర్ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ మనకు క్లారిటీగా డిస్ప్లే చేస్తుంది. సో ఇక యూఆర్ఎల్ 42 డీటెయిల్స్ ఫర్ రోల్ నెంబర్ 42 అనేది ఇంటర్వ్యూలో మన పేజ్లో డిస్ప్లే అవుతుంది. So what happen if the path variable is missing from the URL అంటే spring well through http request for not found because not error no found with మనకైనా పర్టికులర్ ఐడి అనేది పాస్ చేయాలి కదా, పాస్ చేసే ఐడికి సంబంధించిన రూల్ నెంబర్స్ ఎవరు లేరు కాబట్టి 404 ఎర్రర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ రిక్వెస్ట్ పారం. రిక్వెస్ట్ పారం అంటే ఎక్స్ట్రాక్ట్స్ క్వెరీ పారామీటర్స్ ఫ్రమ్ ద యూఆర్ఎల్. అక్కడ కూడా సేమ్ కదా, యూఆర్ఎల్ చివరి వచ్చే క్వెరీ వాల్యూస్ని తీసుకుంటుంది. రియల్ లైఫ్ అనలాగి చెప్పాలంటే అమెజాన్లో మొబైల్ ప్రైస్ లో టు హై ఉంది కదా, మనం ఫిల్టర్ చేస్తాం అక్కడ లో టు హై. ప్రాసెసింగ్ వచ్చేసి ఇది ఉండాలి, బ్రాండ్ వచ్చేసి సపోజ్ సామ్సంగ్ ఉండాలి. ఇవి ఫిల్టర్స్ అలాగే అప్లై చేయాలంటే అప్లై చేసిన ఫిల్టర్కి సంబంధించింది రావాలి. అంటే సపోజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, కోర్సెస్ డిఫరెంట్ కోర్సెస్ తీసుకున్నారు, నాకు ఓన్లీ స్ప్రింగ్ బూట్ జావా కోర్స్ తీసుకున్న వాళ్ళే కావాలి అంటే ఒక పారామీటర్ పాస్ చేస్తాను. ఆ పారామీటర్కి సంబంధించిన డీటెయిల్స్ యూఆర్ఎల్ ద్వారా ఫిట్ చేసుకొని రీడ్ చేయడానికి దానికి రిక్వెస్ట్ పారామీటర్ అనేది వాడతాం. అర్థమైందా? జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. పబ్లిక్ స్ట్రింగ్ సెర్చ్ స్టూడెంట్స్ డిఫాల్ట్ వాల్యూ జావా ఉండాలి, వాళ్ళకి జావా స్ట్రింగ్ కోర్స్ అనేది ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ స్టూడెంట్స్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఈజ్ రిక్వెస్ట్ పారామీటర్ మ్యాండేటరీ బై డిఫాల్ట్? ఎస్. ద క్లయింట్ డజంట్ టు సెండ్ ఇట్ త్రోస్ 400 బ్యాడ్ రిక్వెస్ట్ బికాస్ ఎవరు డిఫాల్ట్గా రిక్వైర్డ్ ఫాల్స్ అనేది ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. సో అలా యూస్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో రిక్వెస్ట్ బాడీ ఎందుకు యూజ్ చేస్తాం? బైండ్స్ HTTP రిక్వెస్ట్ బాడీ యూజువల్లీ JSON ఫార్మాట్ టు జావా ఆబ్జెక్ట్ యూజ్ టు రిసీవ్ కాంప్లెక్స్ డేటా లైక్ హోల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ప్రతిదీ క్లియర్గా కావాలి అంటే ఇది యూజ్ చేస్తాం. సపోర్ట్ ఫ్రంట్ ఎండ్ నుండి వచ్చే JSON డేటాని జావా ఆబ్జెక్ట్గా మార్చుతుంది. రియల్ లైఫ్ కొరియర్ బాక్స్ ఉంది. సపోజ్ కొరియర్ బాక్స్ బయట ఉంటుంది, లోపల ఐటమ్స్ ఉంటాయి. అలాగే బాక్స్ ఓపెన్ చేసే తర్వాత మాత్రమే ఐటమ్ కనిపిస్తాయి కదా, అలాగే రిక్వెస్ట్ బాడీలో ఉన్న JSON-ని స్ప్రింగ్ ఓపెన్ చేసి జావా ఆబ్జెక్ట్గా మారుస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఈ JSON రిసీవ్ చేసుకుంది, JSON ఫార్మాట్లో స్టూడెంట్ డేటా అనేది వచ్చింది.
జేసన్ స్ట్రింగ్ ఫార్మ్ వచ్చింది, కానీ దాన్ని చూడాలంటే అది కంపల్సరీగా ఆబ్జెక్ట్ లెక్క క్రియేట్ చేసి డేటాని చూస్తుంది. సో దానికోసం క్లియర్గా అర్థం అవడానికి ఇది వాడతాం రిక్వెస్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ వచ్చేసి రెస్పాన్స్ బాడీ. రెస్పాన్స్ బాడీ చెప్పే ముందు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బ్రౌజర్లో హలో చూపించాలని అనుకున్నారు, కానీ బ్రౌజర్లో హలో రావాల్సింది పోయి 404 ఎర్రర్ వచ్చింది. ఇది ఎందుకు? దానికి కారణం రెస్పాన్స్ బాడీ లేకపోవడం. సో డెఫినేషన్ చెప్పాలంటే రెస్పాన్స్ బాడీ టెల్స్ స్ప్రింగ్ టు సెండ్ ద returned object directly to the HTTP response instead of treating it as a view name annotation. అట్లాంటి కాకుండా స్ప్రింగ్ బూట్ కి డైరెక్ట్ కంట్రోల్ చెప్తే ఆబ్జెక్ట్ రిటర్న్స్ ఆటోమేటిక్లీ సీరియలైజ్డ్ ఇంటూ జేసన్ ఫార్మాట్ లోకి వచ్చి డైరెక్ట్ గా చూపిస్తుంది. సో రెస్పాన్స్ బాడీ అంటే నేను రిటర్న్ చేస్తుంది HTML పేజ్ పేరు కాదు, నేరుగా క్లయింట్ పంపాల్సిన డేటాని స్ప్రింగ్ కి చెప్పే అనోటేషన్. సపోజ్ మీ ఫ్రెండ్ ఒక వాట్సాప్లో హలో అని మెసేజ్ పంపుతున్నారు. వాట్సాప్ అనేది నేరుగా ఫ్రెండ్కి పంపుతుంది, కానీ నువ్వు లెటర్ పంపితే పోస్ట్ ఆఫీస్ అడ్రస్ చూసి పంపుతుంది. అలాగే కంట్రోలర్ అనుకుంటే రిటర్న్ వాల్యూ అంటే HTML ఫార్మాట్ అంటే HTML ఫార్మాట్, JSON ఫార్మాట్ అంటే JSON ఫార్మాట్. రెస్పాన్స్ బాడీ చెప్తుంది లేదు ఇది మెసేజ్ అంటే డైరెక్ట్ మెసేజ్ పంపుతుంది, ఇది అడ్రస్ పోస్ట్ అంటే పోస్ట్ అడ్రస్ పంపిస్తుంది. సో ఏది చెప్పాలంటే ఏది యూజర్ ఏది డిఫైన్ చేస్తే ఆ స్టేటస్కి అది పోయి రన్నర్ సర్వర్ ఆ రెస్పాన్స్కి అక్కడ HTTP ఫార్మాట్లో రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బ్రౌజర్కి టెక్స్టా, జేసన్, XML ఫార్మాటా ఏ ఫార్మాట్లో డేటా పంపడానికి యూజ్ చేస్తాము. సో ఆ డేటాని మనం పంపడానికి ఇదైతే యూజ్ చేస్తాం. క్లయింట్ సర్వర్ రిక్వెస్ట్. డూ ఐ నీడ్ రెస్పాన్స్ బాడీ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ రెస్ట్ కంట్రోలర్? నో, రెస్ట్ కంట్రోలర్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసే రెస్పాన్స్ బాడీ ఆల్ మెథడ్స్ ఆటోమేటిక్లీ. సో నెక్స్ట్ ఈజ్ వాల్యూ. మీ డేటాబేస్ పాస్వర్డ్ని జావా కోడ్లో హార్డ్ కోడ్ చేస్తారా లేదా? అది చాలా డేంజరస్, అందుకే #వాల్యూ వచ్చింది. మనం డిఫరెంట్ టాపిక్, డిస్కస్ ఇట్ లాటర్. డెఫినేషన్ చెప్పాలంటే యూజ్ టు ఇంజెక్ట్ వాల్యూ ఫ్రమ్ ద అప్లికేషన్ ప్రాపర్టీస్ ఆర్ YAML ద డైరెక్ట్లీ ఇంటూ జావా వేరియబుల్. సో మనకు డేటా విజువలైజేషన్ కోసం యూజ్ చేస్తాం. సో డెఫినేషన్ చెప్పాలంటే యూజ్ టు వాల్యూ ఫ్రమ్ ద ఇంపోర్ట్ అప్లికేషన్ వేరియబుల్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సపోజ్ మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ వస్తుంది కదా, స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ వస్తుంది, కానీ ఇక్కడ స్విచ్ కరెంట్ని క్రియేట్ చేయదు, కేవలం తీసుకొస్తుంది. అలాగే అనోటేషన్ #వాల్యూ కూడా వాల్యూని క్రియేట్ చేయదు, ప్రాపర్టీస్ ఉన్న ఫైల్స్లో నుంచి డేటాని తీసుకొస్తుంది. సో application.properties-లో నుంచి ఏదైనా కావాలంటే అక్కడ నుంచి తీసుకొచ్చి యూజర్కి చూపిస్తుంది. లైక్ API ఫార్మాట్, యూ షుడ్ నాట్ కోడ్ సెన్సిటివ్ API క్రెడెన్షియల్ డైరెక్ట్లీ ఇంటూ యువర్ జావా క్లాసెస్. పాస్ చేస్తే డైరెక్ట్ మనకు వాల్యూ అనేది చూపిస్తుంది. సో నో వాల్యూ కెనాట్ డైరెక్ట్లీ ఇంజెక్ట్ ఇంటూ స్టాటిక్ ఫైల్. సో మనం వాల్యూ పెడితే ఆ వాల్యూ నుంచి తీసుకొస్తుంది. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్. ఒకటి కాదు, రెండు కాదు, 20 ప్రాపర్టీస్ ఉంటే 20 వాల్యూస్ పెడతామా అంటే 20 టైమ్స్ స్విచ్ అంటే 20 టైమ్స్ డిఫరెంట్ అవుతుందా? అందుకే కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. కాన్ఫిగరేషన్ ప్రాపర్టీ బైండ్స్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ టు ఏ జావా ఆబ్జెక్ట్. సపోజ్ మీ కాలేజ్ అడ్మిషన్ ఫామ్లో నేమ్, ఫోన్, ఈమెయిల్, బ్రాంచ్ అడ్రస్ ఉంది. ఇలా అన్ని ఫామ్ ఫిల్ చేస్తారు, ఒక్క పేపర్లో కాదు. అలాగే ప్రాపర్టీస్ అన్నిటిని ఒకే ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తుంది. అన్నిటికీ ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ని ఒక దగ్గర చేస్తే యూజ్ చేస్తుంది. బెటర్ దెన్ వాల్యూ, మల్టిపుల్ టైమ్స్ ఒక్కొక్క దానికి యూజ్ చేయకుంటే ఒకటే వాల్యూ, ఒక్క దాంట్లో మెనీ ఫీల్డ్స్ పెట్టేస్తే ఒక్క ఆబ్జెక్ట్ని మనం స్టోర్ చేస్తే చాలు. ప్రతి దానికి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్కటి క్రియేట్ చేయడానికి కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ జస్ట్ కాంపోనెంట్ ముందు క్లాస్ ముందు కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ పెట్టి అక్కడ మార్క్స్, నేమ్స్ అన్ని ఒకటేసారి చేసి తర్వాత లంబోక్ వాడి లేదా గ్రేటర్ సెటర్స్ వాడి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఎంటిటీ. ఎంటిటీ ఎందుకు వాడతాం ఒకసారి మీరు డెఫినేషన్ చదవండి, ఇక్కడ ఏముందో క్లియర్టీగా. సో స్పెసిఫై దట్ క్లాసెస్ ఏ జేపీటీ నెక్స్ట్ ఎంటిటీ. ఎంటిటీ అంటే జావా క్లాసెస్ని డేటాబేస్ టేబుల్గా మార్చుకోవడానికి హైబర్నెట్లో యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, అందుకే ఇక్కడ టైం ఇచ్చాను మీకు. ఒకసారి ఆలోచించండి, నిన్న హైబర్నెట్ క్లాస్లో మనం ఎంటిటీ ఎక్కడ యూజ్ చేసామనేది. సో మన దగ్గర ఒక స్టూడెంట్ క్లాస్ అని ఉంది. స్టూడెంట్లో క్లాస్లో సపోజ్ ఐడి నెంబరు నేమ్ అని ఉంది. ఈ ఎంటిటీ డేటాబేస్ పెట్టాలంటే డేటాబేస్ అనేది టేబుల్గా తయారవుతుంది. ఐడి, స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఎంటిటీ అని పెడితే అది డేటాబేస్కి సంబంధించిందని అర్థమైంది. ఇట్ టెల్స్ హైబర్నెట్ జేపీ టు క్రియేట్ ఎ టేబుల్ ఫర్ దిస్. సో ఇది ఈ క్లాస్కి టేబుల్ క్రియేట్ చేసి డేటాబేస్లో ఉంచినట్టు పెడుతుంది. సో దాని ముందు ఇక్కడ జస్ట్ ఐడిను నేమ్ ఇస్తే ఎంటిటీ అనేది టేబుల్కి సంబంధించిందని అర్థమవుతుంది. సో దాని డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ టేబుల్ ఫార్మాట్. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూసి క్యాన్ ఎంటిటీ క్లాస్ విల్ బి ఫైనల్? నో, అసలు ఫైనల్ అనేది ఉండొద్దు. బికాస్ ఓవర్ రైట్ చేయలేం, ఎక్స్ట్రాక్ట్ చేయలేం, చేంజ్ చేయలేం. నెక్స్ట్ టేబుల్. టేబుల్ అంటే టేబుల్ స్పెసిఫై ద డేటాబేస్ టేబుల్ నేమ్. స్పెసిఫిక్ ఎగ్జాక్ట్ నేమ్, టేబుల్ నేమ్ చెప్పడానికి ఇంటికి ఆ టేబుల్ నేమ్ ఇచ్చడానికి యూజ్ చేస్తాం. ఇట్ యూస్ టు ఇఫ్ యూ వాంట్ టు టేబుల్ నేమ్ దెన్ డేబీ ఫార్మాట్ డేటాబేస్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ జావా క్లాస్ నేమ్లో ఉంటుంది. సో ఇక్కడ టేబుల్ నేమ్ టేబుల్ కాలేజ్ స్టూడెంట్ అని పెడితే ఇది కాలేజ్ స్టూడెంట్ అనే టేబుల్లో స్టూడెంట్ అనే డేటాబేస్ నేమ్ తోటి స్టూడెంట్ అనే టేబుల్ తోటి డేటాబేస్ నేమ్ వచ్చేసి టేబుల్ అనేది యూస్ అయ్యి ఇక్కడ స్టోర్ అవుతుంది. సపోజ్ మీ పేరు రవి అనుకోండి, ఆ కాలేజ్ రిజిస్టర్లో స్టూడెంట్ 2026 అని సేవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ వచ్చేసి ఐడి. స్పెసిఫిక్ రిటర్న్ ప్రైమరీ టైప్. ఇది మన టేబుల్ డేటాబేస్లో ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రైమరీకి వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి అక్కడ యూస్ చేసేదానికి ఐడి అని పెడతాం. సో ఐడి అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి ప్రతి స్టూడెంట్కి ఒక యూనిక్ రూల్ నెంబర్ ఉంటుంది కాబట్టి, అలాగే ప్రతి టేబుల్లో యూనిక్ కాలం ఉంటుంది, దానిని హ్యాష్ట్యాగ్ ఐడి అని పెడతాం. ఎక్కడైతే యూనిక్గా చేయాలనుకుంటే దాని ముందు హ్యాష్ట్యాగ్ ఐడి అని పెడితే సరిపోతుంది. కెన్ వీ హ్యావ్ మల్టిపుల్ ఐడి అనోటేషన్స్ ఇన్ వన్ క్లాస్? ఎక్స్ ఫర్ కాంపోజిట్ ప్రైమరీ కీ, బట్ యూ ఆర్ ఆల్సో నీడ్ టు యాడ్ అక్కడ కూడా ఐడి క్లాస్ అంటే యూనిక్ క్లాస్ అనేది మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ వచ్చేసి జనరేటెడ్ వాల్యూ. ఒక ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఇది చెప్పాలంటే ఏటీఎం టోకెన్ మిషన్ ఉంది. అక్కడ ఏం చూస్తుంది, ఏటీఎంలో టోకెన్ ఉంది, టోకెన్ నెంబర్ 1, 1, 2, 3 అని ఉంది. మనం నెంబర్ ఇవ్వం, మిషన్ ఆటోమేటిక్గా చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా జనరేట్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా టోకెన్ క్రియేట్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్ స్ట్రాటజీ ఆఫ్ జనరేటింగ్ ప్రైమరీ కీ వాల్యూస్ ఆటోమేటిక్లీ. సో యూ డోంట్ హ్యావ్ మాన్యువల్ క్యాలిక్యులేట్ సెట్ యూనిక్ ఐడీస్ ఎవ్రీ టైమ్. సో మనం రిఫరెన్స్ నెంబర్ ప్రైమరీకి ఆటోమేటిక్ ఇస్తాం కదా డేటాబేస్లో. సో ప్రైమరీకి ఆటో జనరేట్ అవుతుంది కదా. సో ఇక్కడ జనరేట్ వాల్యూ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో దానికోసం ఆటో వైట్. వాట్ ఈస్ డిఫాల్ట్ జనరేషన్ అంటే ఆటో విచ్ టెల్స్ ఏ హైబర్నెట్ టు పిక్ ద బెస్ట్ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ద డేటాబేస్, అది పిక్ చేస్తుంది. నెక్స్ట్ కాలం. కాలం ఎందుకు యూజ్ చేస్తామంటే కాలం కస్టమైజ్ టేబుల్ కాలమ్స్. డేటాబేస్లో కాలమ్స్కి రూల్స్ ఇవ్వడానికి. సపోజ్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, నల్ వచ్చేసి ఫాల్స్, నల్ ఉండకూడదు, యూనిక్ ఉండాలి అంటే ట్రూ. కండిషన్స్ కోసం కాలం నేమ్ ఉండాలి, నల్ వాళ్ళు ఉండద్దు. సో ఇక్కడ లాంగ్ ఐడి అనేది నల్ ఉండద్దు, యూనిక్ ఉండాలి అని చెప్తాం. ముందు కండిషన్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. కాలేజ్లో ఈమెయిల్ ఉంది, ఒక ఈమెయిల్ని ఇద్దరు స్టూడెంట్స్ యూజ్ చేయలేరు, అందుకే అంటే యూజ్ చేయొచ్చు బట్ యూనిక్ ఈమెయిల్ కదా, సేమ్ ఈమెయిల్ క్రియేట్ అవ్వదు, యూనిక్ ఈమెయిల్ క్రియేట్ కావాలి కాబట్టి మనం ఇది ఈ క్లాస్ని యూజ్ చేస్తాం. సో ఇది ఇంటర్వ్యూలో నల్ వాల్యూ కోసం యూజ్ చేస్తుంది, డేటాబేస్ కోసం వాడతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెరీ వచ్చేసి ట్రాన్సాక్షనల్. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్స్ ఆల్ డేటాబేస్ ఆపరేషన్స్ ఇన్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్. అన్ని ఆపరేషన్స్ సక్సెస్ అయితే సేవ్ చేయడానికి ఒక్కటి ఫెయిల్ అయినా అన్ని క్యాన్సిల్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ గూగుల్ పే ఉంది, మీ అకౌంట్ నుంచి 500 తగ్గింది, ఫ్రెండ్స్కి చేరలేదు, అలా ప్రాబ్లం అయితే ట్రాన్సాక్షన్ ఉంటే రెండు సక్సెస్ అవ్వాలి లేక ఫెయిల్ అవ్వాలి. ఒక్కటి ఫెయిల్ అయినా మిగతా ట్రాన్సాక్షన్స్ అన్ని ఫెయిల్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ పర్పస్ యాసిడ్ ప్రాపర్టీస్ మెయింటైన్ చేస్తుంది. స్టెప్ 2లో ఫెయిల్ అయితే స్టెప్ 1 కూడా ఫెయిల్ అవుతుంది. సో అలాంటి పర్పస్ కోసం ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేస్తాం.
సో లాస్ట్ ఈజ్ వ్యాలిడ్. వ్యాలిడ్ అంటే ఈ డెఫినేషన్ ట్రిగ్గర్ వ్యాలిడేషన్ అనే ఆబ్జెక్ట్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఏ మెథడ్. ఎందుకు యూజ్ అవుతుంది? సపోజ్ యూజర్ పంపిన డేటా సరైనదా కాదా చెక్ చేస్తుంది. కాలేజ్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ అడ్మిషన్, ఏజ్, నేమ్, ఫోన్ లిస్ట్ అన్నీ కరెక్టే అయితే అడ్మిషన్, లేకపోతే రిజెక్ట్ అవుతుంది కదా. సో అలా డేటాని వ్యాలిడేషన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ కంట్రోల్ అని పెట్టి ఎక్కడ చేయాలో అక్కడ స్టూడెంట్ సంబంధించిన వ్యాలిడ్ డేటా చూస్తుంది. స్టూడెంట్ ఈస్ డేటా కంప్లీట్లీ వ్యాలిడ్ అంటే రెస్పాన్స్ రిక్వెస్ట్ బోర్డులో పోతుంది, లేదా 400 బ్యాడ్ రిక్వెస్ట్ వస్తుంది. సో ఇదండి ఓవరాల్గా అనోటేషన్స్. ఇక్కడ where do we define the validation rules అంటే inside the entity DTO class like annotation not blank min max కోసం యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. Keep learning with Binary Brain Lab. Do subscribe if this handwritten notes help you. Like the video, comment your doubts, share with your friends, subscribe to Binary Brain Lab. So I hope you clearly understand this 30 annotations. సో మీకు ఎలాంటి annotation డౌట్ ఉన్నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. స్ప్రింగ్ బూట్లో అత్యంత ముఖ్యమైన 30 annotations ముఖ్యంగా క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఇక్కడ నుంచి ఇంటర్వ్యూలో ఆటోవేట్ టెస్ట్ కంట్రోలర్ ఎంటిటీ ట్రాన్సాక్షన్ ఏది అడిగినా మీరు కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చెప్పగలరు చూడటం వల్ల. సో ఈ వీడియో మీకు నచ్చితే కేవలం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బిగినర్ ఫ్రెండ్లీ ఛానల్. ఈ వీడియోకు మీరు ఉపయోగపడితే లైక్ చేయండి. మీకు ఎక్కువగా నచ్చిన అనోటేషన్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా జావా, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, మైక్రో సర్వీసెస్, మాన్ స్టాక్, ఫుల్ జావా, ఫుల్ స్టాక్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని తెలుగులో నేర్చుకోవాలంటే బైనరీ బ్రెయిన్ ల్యాబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గుర్తుంచుకోండి, ప్రోగ్రామ్ అనేది చదివే సబ్జెక్ట్ కాదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే స్కిల్. రోజు 1 గంట కోడింగ్ చేసిన 1 సంవత్సరం తర్వాత మీలో వచ్చే మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ కోడింగ్, కీప్ లెర్నింగ్, కీప్ బిల్డింగ్. జై హింద్. యువర్స్ బైనరీ బ్రెయిన్ ల్యాబ్. థ్యాంక్ యూ.